హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? తిట్టేవాడికి దగ్గరగా ఉన్నా పర్వాలేదు, కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండాలి. చదువు, అందం, డబ్బు వీటి వల్ల వచ్చే గౌరవం కొంతవరకే పరిమితం. కానీ మంచి వ్యక్తిత్వం, సంస్కారం వల్ల వచ్చే గౌరవం తరతరాలు నిలుస్తుంది. ప్రేమంటే అందం, ఆస్తి, అంతస్తులు, కోరికలు కాదు. ఒక మనసుకి మరో మనసు ఇచ్చే నమ్మకం, తోడుంటానని కల్పించే భరోసా. ఏడవడం చాలా తేలిక, కానీ లోపల ఉన్న బాధను దాచుకొని పైకి నవ్వడమే చాలా కష్టం. అది అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది. నువ్వు పడుతున్న బాధలు ఎవ్వరికీ అక్కర్లేదు. నీ కనుల వెనుక ఉన్న కన్నీళ్లు ఎవ్వరికీ పట్టవు. నీ మనసుకు అయిన గాయాలు అస్సలే అవసరం లేదు. కానీ నీ వల్ల ఒక చిన్న తప్పు జరిగితే మాత్రం 100 నోర్లు నీ గురించి మాట్లాడుతాయి. మనల్ని నమ్మేది ఎప్పుడూ మనోడు కాదు. బయట నుండి చూసేవాడికే మన మీద మనకంటే నమ్మకం ఎక్కువ. మనోడికి మనమంటే లోకువెక్కువ. కారణాలు ఏమైనా కొందరు మనల్ని ఇష్టపడతారు, మరికొందరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. ద్వేషించే వాళ్ళను క్షమించండి, ఇష్టపడే వాళ్ళను ప్రేమించండి. చెప్పులు ఎంత ఖరీదైనా గడప ముందే వదిలేయాలి. చెప్పుడు మాటలు కూడా అంతే, ముందే వదిలేయాలి. అప్పుడే మనం బాగుపడతాం. ఎవరు ఎంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. ఆస్తిని చూసి ఉంటే అంతఃపురంలోనే ఆగిపోయేదేమో. మనసుని చూసింది కాబట్టే ఆయన వెనుక అడవులకు వెళ్ళటానికి కూడా ఆనందంగా సిద్ధపడింది సీతమ్మ. మంచి మనుషులను హద్దు మీరి బాధ పెట్టకండి. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మంచివాడు అంత తొందరపడి మాట్లాడడు. ఓర్చుకోవడం వాడి నైజం. అలాంటి మనిషి కనుక సహనం కోల్పోయి మాట్లాడితే అవి మాటలు కాదు, అగ్నిబాణాలు. పుకార్లు అనేవి దొంగల కంటే ప్రమాదకరమైనవి. దొంగ ఆస్తిని మాత్రమే దోచుకుంటాడు, కానీ పుకార్లు మనిషి గౌరవం, నిజాయితీ, కీర్తి, విశ్వసనీయత మొదలగు అన్నిటినీ నాశనం చేస్తాయి. మనం కోరుకున్నది సాధించాలంటే మొదట మనల్ని భయపెట్టేది ఏంటనేది కనుక్కోవాలి, మరియు మొదట దానిని సాధించాలి. సంపద మనిషి స్థాయిని పెంచుతుంది. సంస్కారం మనిషి గౌరవాన్ని పెంచుతుంది. వ్యక్తిత్వం మనిషి గుణాన్ని తెలియజేస్తుంది. అహంకారం మనిషి పతనానికి దారితీస్తుంది. హృదయం అందమైన ఆలోచనలతో నిండినప్పుడు ఆ పరిమళం మాటల్లో వినపడుతుంది. ధైర్యం ఉన్నవాళ్ళు ఒంటరిగా బ్రతకగలరో లేదో తెలియదు, కానీ గుండెల్లో బాధ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒంటరిగా బ్రతకగలరు. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అబద్ధాన్ని నమ్మినంత వేగంగా జనం నిజాన్ని నమ్మరు. నమ్మిన వారి కోసం ప్రాణం ఇవ్వాల్సిన పని లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చెయ్యకుంటే చాలు. ప్రతి తండ్రి కష్టం వెనుక ఒకే ఒక కల ఉంటుంది. తను చేరుకోని లక్ష్యాన్ని
తన బిడ్డ అందుకోవాలని. మనం బాగుంటే చూడాలనుకునే కళ్ళ కన్నా చెడిపోతే చూడాలనుకున్న కళ్ళే ఎక్కువ ఉన్నాయి మన చుట్టూ. కష్టం వచ్చినప్పుడు ఎదుటివారి కాళ్ళపై పడటం కాదు, నీ కాళ్ళపై నువ్వు నిలబడటం నేర్చుకున్నప్పుడే జీవితంలో ఎదుగుతావు. ఆస్తులు కూడబెడితే కుబేరులం అవుతామో లేదో తెలియదు, కానీ ఆరోగ్యంగా ఉండి అప్పు లేకపోతే మాత్రం ఖచ్చితంగా కుబేరులమే. జీవితం చాలా చిన్నది. కోపం, ద్వేషం, అసూయ పక్కన పెట్టి అందరితో నవ్వుతూ ముందుకు సాగండి. జీవితంలో ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది? సంపాదించే తెలివున్నోడు పోగొట్టుకున్న దానికోసం ఆలోచించడు. గెలిచే దమ్మున్నోడు ఓటమి గురించి బాధపడడు. బలమైన బలహీనతైన మన ఆలోచన విధానంలోనే ఉంటుంది. పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమలను తింటుంది. అదే పక్షి చనిపోతే చీమలు తింటాయి. అంటే ఇక్కడ గొప్పతనం పక్షిది కాదు, చీమది కాదు, కాలం గొప్పది. ఎవరికి టైం వస్తే వాళ్ళే గొప్పవాళ్ళు. మనుషులు ఒకరోజు ప్రేమిస్తారు, మరొక రోజు ద్వేషిస్తారు. ఒకరోజు పొగుడుతారు, మరొక రోజు తిడతారు. ఒకరోజు సహకరిస్తారు, మరొక రోజు పట్టించుకోరు. కాబట్టి మనుషుల మీద ఆధారపడక దేవుడి మీదే ఆధారపడు. కళ్ళలో కనిపించే ఆనందమైనా, మనసులో ఉన్న వేదనైనా కనిపించేది వినిపించేది నిన్ను నిన్నుగా అభిమానించి అర్థం చేసుకున్న వారికి మాత్రమే. ఏ పనైనా మొదలు పెట్టాలనుకున్నప్పుడు నాకు అర్హత లేదు, అనుభవం లేదు అని వెనుకడుగు వేస్తే ఏమీ సాధించలేం. అర్హత లేనివి చేసినప్పుడే కదా అనుభవం, అర్హత వచ్చేది. కోరికలు కోరే కొడుకు స్థానం నుంచి కోరికలు తీర్చే తండ్రి స్థానానికి వచ్చినప్పుడే తెలిసొస్తుంది నీ కోరిక తీర్చలేకపోయినందుకు నీ తండ్రి ఎంత కుమిలిపోయాడోనని. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.